హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజితాస్ ఫ్యామిలీ. ఈ వీడియో వచ్చేసి పిల్లలకు పెద్దలకి అందరికీ ఇష్టమయ్యే బయటేమో క్రిస్పీగా లోపడేమో మెత్తగా ఉండే స్నాక్ రెసిపీ వెజ్ స్మైలీస్ రెసిపీ చేయడం నాకేం ఫస్ట్ టైం అయితే కాదు, ఇది సెకండ్ టైం అన్నమాట. నేను ఫస్ట్ వెజ్ స్మైలీస్ తీసుకున్నప్పుడు స్మార్ట్లో చిన్న ప్యాకెట్ 150 రూపీస్కి తీసుకున్నా. ఇప్పుడేమో జెప్టోలో ఆఫర్ నడుస్తుంటే 200 రూపీస్ పెట్టి పెద్ద ప్యాకే వచ్చింది. నేను తీసుకున్న దాంట్లో ఇదైతే డబల్ అయితే ఉంది, నేను తీసుకున్నది దీంట్లో సగం అయితే ఉంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఇవే వెజ్ స్మైలీస్ బయట కేఫ్కి వెళ్ళినప్పుడు 150 రూపీస్కి 10 పీసెస్ 12 పీసెస్ ఇస్తున్నారు. మేమైతే 4 టైమ్స్ తిన్నాము. ఇంకా 5th టైం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి ఇంటికి అయితే తెచ్చుకున్నాము. ఆ 150 పెట్టి 12 పీసెస్ కంటే ఇందులో నాకు తెలిసి ఒక 50 పీసెసే వచ్చుంటాయి. ఐ ఎక్స్పెక్టెడ్. ఈ వెజ్ స్మైలీస్ అయితే పొటాటో ప్లస్ కార్న్ఫ్లోర్తో అయితే తయారు చేస్తారంట. ఒకసారి నేను యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసి ట్రై చేశాను, బట్ ఆయిల్ అంతా పీల్చి చాలా చండాలంగా అయితే వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి అలాంటి ప్రయత్నాలు చేయటం అయితే మానేశాను. నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నేనైతే కొన్ని పీసెసే తీసుకుంటున్నా ఫ్రై చేసుకోవడానికి. ఇంట్లో అయితే ఎవరు లేరు. బయటేమో ఫుల్ వర్షం పడుతుంది, వేడివేడిగా ఏమైనా తినాలని చెప్పేసి అనిపించింది. సో అందుకని ఇవైతే నేను ఫ్రై చేసుకుంటున్నా. ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి, బాగా అంటే బాగా హీట్ అవ్వాలి. ఈ స్మైలీ చూసారా ఎలా ఉందో, పాపం ఆయిల్లో వేసాక ఎలా అవుతుందో ఏమో. ఎంత స్మైలీగా ఉందో, దాన్ని చూస్తేనే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన ఆయిల్లో వెజ్ స్మైలీస్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసి పెట్టుకోవాలి. అవి బాగా ఫ్రీజర్లో ఉండటం వల్ల బాగా ఐస్ లాగా అయితే అయిపోయింది. దానివల్ల మొత్తం ఆయిల్ అయితే పైన చిమ్ముతుంది. కొంచెం మీరు కూడా వేసేటప్పుడు అయితే జాగ్రత్త. ఒక హాఫ్ అన్ అవర్ తీసి పెట్టి చల్లారిన తర్వాతే ఆయిల్ అయితే చాలా స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయింది, ఆయిల్ అంతా చిందుతుంది. అవేమో చాలా కూల్గా ఉన్నాయి, ఐస్ కూడా కరగలేదు. అప్పుడే తీసి వీడియో కోసం అని చెప్పేసి వేసేసిన. చూడండి ఎలా చిటపట్లాడుతున్నాయో. ఇంకా అలాగే హై ఫ్లేమ్లో పెట్టి బాగా 3 మినిట్స్ చాలు. ఆయిల్ బాగా హీట్గా ఉంటే 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేసింది చూడండి ఎంత కర్రగా అయిపోయిందో పాపం. అది మొత్తం అయిపోయింది దాకా అలాగే ఉంచాను. వన్ సైడ్ అయితే బాగా కాలింది నేను తిప్పపోవటం వల్ల. నేను ఇక్కడేమో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తుంటే మా బుడ్డిగాడు చూడండి ఏం చేస్తున్నాడు, వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. అస్సలు వీడియోస్ అయితే తీసుకొనియట్లేదు. ఇంకా ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి. ఇంకా ఇంత చాలు, ఇంకా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇవి ఎందుకో బాగా కూల్గా ఉండటం వల్ల బాగా కలర్ అయితే రాలేదు. ఇంకేం చేశాను, ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నా. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాంట్లో లైట్గా అంటే సప్పగా ఉంటాయి కదా, మన కారానికి తగ్గట్టు నేనైతే చిన్నులపాయ కారం అయితే నూరుకున్నాను. ఉప్పు కారం వేసుకొని చిన్నులపాయలు వేసుకొని నూరుకొని దాని మీద అయితే స్ప్రెడ్ చేసుకున్నా. నేను కేఫ్కి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు వేసిన కారం చాలా బాగుంది. మరి ఎలా చేస్తారో నాకైతే తెలీదు. కమింగ్ వీడియోస్లో ఒకవేళ నాకైతే తెలిస్తే ఖచ్చితంగా అది కూడా చేస్తా. మన వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకేముందండి, ఆ కారం అయితే స్ప్రెడ్ చేసేసాను. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి ఈవినింగ్, వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అస్సలు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వెళ్తూ ఇంత కష్టపడి వీడియో తీసినందుకైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కామెంట్లో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తా.